రైతులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు. రైతు బంధు ఇస్తామన్నారు, రైతు బంధు పూర్తి కాదు కదా, 80% ప్రజలకు ఇంకా అందలేదు. టీచర్స్కి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగ భృతి రావట్లేదు. ఏదో కొన్ని ఆర్టీసీ బస్సులు ఉమెన్స్కి బాగా తక్కువ పెట్టారే తప్ప ఇచ్చిన 6 వాగ్దానాలు టోటల్ ఫెయిల్ అయిపోయారు. సరికదా 1,30,000 కోట్ల అప్పు పెరిగిపోయింది. అందుకని ఈరోజు రైతులు రోడ్డు మీద పడ్డారు. మీడియా మిత్రులు, మీరు మండు టెండలో మీరు వచ్చి వీళ్ళకి మద్దతు ఇస్తున్నందుకు నేను నా హృదయపూర్వక వందనాలు మీకు నేను చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీడియా ద్వారా సత్యాన్ని రాష్ట్ర 4 కోట్ల ప్రజలకు చూపించాలి. అలాగే నేను ఢిల్లీ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ సమగ్ర శిక్ష, ఈ టీచర్స్ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను, న్యాయం చేయాలి అని. అలాగే ముఖ్యంగా నేను ఇచ్చిన పిలుపుని మీరు విన్నారు. వీరు ప్రతి ఒక్కరూ 12,000 గ్రామాల్లో సర్పంచ్ల ఎలక్షన్లు వస్తున్నాయి. వీరిలో కనీసం కొన్ని వేల మంది సర్పంచ్లుగా పోటీ చేసి ప్రజాశాంతి పార్టీ మద్దతుతో సర్పంచ్లుగా గెలిచిన ప్రతి గ్రామానికి 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకి ఉద్యోగాలు 100 రోజుల తర్వాత ఇచ్చిన మాట. ఇంతవరకు ఇచ్చిన వాగ్దానాలు కేసీఆర్ గారు నెరవేర్చలేదు కనుకే బంగారు తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు చేశారు కనుకే రేవంత్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు. ఈయన వచ్చిన తర్వాత ఇంకా 100 రెట్ల అధ్వానం అయిపోయింది. కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. కాంగ్రెస్ మంత్రులు కనీసం ఇప్పుడు ఖమ్మం నిన్న మొన్న నేను తిరిగి వచ్చాను, 10 రోజులు నేను టూర్ చేస్తున్నాను. బట్టి విక్రమార్క ఊర్లో నెలకొంటా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, కాంగ్రెస్ నాయకులు వరదలు వచ్చిన వాళ్ళకి కూడా కనీసం భోజనాలు పెట్టలేకపోయారు, ఇల్లు కట్టలేకపోయారు, బట్టలు ఇవ్వలేకపోయారు, ఆదుకోలేకపోయారు. ఇలాంటి దుస్థితి రాష్ట్రంలో ఏర్పడింది కనుక ప్రజలు మార్పు కోరుకున్నవారు ప్రతి ఒక్కరూ 7569441275కి మీరు మీ SMS పెట్టండి. నేను సర్పంచ్గా పోటీ చేస్తాను, 10th చదివితే చాలు. మాజీ సర్పంచ్లు ఆల్రెడీ 100 మంది పోటీ చేస్తున్నారు మన మద్దతు. మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. వాళ్ళు చేయలేదు, నేను చేస్తాను. ఆల్రెడీ నేను మొమ్మినిపేట, సదాశివపేటలో 1200 ఎకరాల్లో ఎంత మంచి చారిటీ సిటీ కట్టాను సంగారెడ్డిలో. అలాగే గెలిచిన ప్రతి గ్రామంకి, అంటే మనల్ని కోరుకున్నోళ్ళు, మార్పు కోరుకున్నోళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం అధికారాన్ని కోరుకున్నవారు, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుదాం అన్నవారు, గద్దరన్న ఆశయాలు నెరవేర్చుదాం అన్నవారు రండి. మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ 7569441275కు ఒక SMS కొట్టేయండి. 10 రూపాయలు మాత్రమే మెంబర్షిప్ తీసుకోండి. సర్పంచ్లుగా పోటీ చేయండి. నేను గ్రామ అభివృద్ధి చేసే బాధ్యత ఓన్లీ ప్రజాశాంతి పార్టీ తరపున గెలిచిన గ్రామాలకు మాత్రమే 100 రోజుల్లో అభివృద్ధి. తత్మ వాళ్ళందరూ చూడాలా మీ అభివృద్ధి. థ్యాంక్ యూ వెరీ మచ్.